అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. సాధువుపై పగబట్టిన వేశ్య ఏం చేసిందో చివరి వరకు వినండి. పూర్వము చింతామణి అనే వేశ్య యవ్వనములో రక్తిగా జీవితము గడిపి తర్వాత విరక్తి కలిగి తపోదీక్షలో మునిగింది. రోజు ధ్యానము, భగవత్ సేవ, గుడి శుభ్రము చేసి పూలమాలలు కట్టి దేవునికి సమర్పించడం చేస్తూ పవిత్రముగా జీవించేది. రోజు ఆమె గుడి నుండి తిరిగి వస్తూ ఉంటే ఒక మునీశ్వరుడు దారిన పోతూ కనిపించాడు. ఆయనను చూసి నమస్కారం స్వామి అని మొక్కింది. కానీ ఆయన వినిపించుకోకుండా ఆమెను చూడకుండా వెళ్ళిపోతాడు. చింతామణికి అహం దెబ్బతినింది. నేను నమస్కారము చేస్తే చూడనట్లుగా వెళ్ళిపోతారా? చూస్తాను ఆయన తపోదీక్ష ఏమిటో. పగబట్టి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఊరి చివర ఉన్న మాదిగ జంట వచ్చి ఆమెకు మొక్కి, అమ్మా, మాకు పిల్లల్లేరు, మీరు ఏదైనా పూజ దేవునికి చేసి మాకు పిల్లలు కలిగేలా చూడు అని అడిగారు. అప్పుడు ఆమె మదిలో ఒక ఊహ మెదిలింది. వాళ్లతో ఇలా చెప్పింది, ఒక ముని రోజూ నదిలో స్నానం చేసి ఇటే వెళ్ళుతుంటాడు. మీరు కొత్త చెప్పుల జత ఒకటి తయారు చేసి ఆయన వచ్చే దారిలో పెట్టండి, చాలు, మీకు తప్పక సంతానం కలుగుతుంది. అనగానే వెళ్ళి చెప్పుల జత చేసి నది నుండి వెళ్ళే దారిలో పెట్టి చెట్టు చాటున నిలబడి చూస్తున్నారు. వైశాఖ మాసము, ఎండ నిప్పులు చెరుగుతుంది. ముని నదిలో స్నానం చేసి తన ఆశ్రమముకు వెళ్ళుతూ ఎండవేడికి కాళ్ళు చుర్రుమంటూ ఉంటే దారిలో చెప్పుల జత కనబడగానే త్వరగా వెళ్ళి ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టాడు. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని, అయ్యో, ఎంత పని చేశాను, శరీరం మీద మోహంతో ఎవరో దారిలో వదిలిపెట్టిన చెప్పులు కాళ్లకు తొడిగి తప్పు చేశాను, వాళ్లకు రుణగ్రస్తుడైనాను అని విచారముతో తన ఆశ్రమానికి వెళ్ళి ఆ చింతతోనే తనువు చాలించాడు. తర్వాత ఆ మాలవనిత గర్భవతి అయ్యింది. అతను వచ్చి, అమ్మా, నా ఇల్లాలు నీళ్లు పోసుకుంది అని సంతోషముగా చింతామణితో చెప్పి పళ్ళు ఇచ్చి మొక్కి వెళ్ళాడు. ఆమె అంతా తాను ఊహించినట్లుగానే జరిగింది అని మనసులో పిచ్చిగా నవ్వుకుంది. మగపిల్లవాడు కలిగాడు. కానీ తల్లిపాలు కానీ ఆవు పాలు కానీ తాగడం లేదు. గుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి ఏడ్చి గొంతు బొంగరపోయింది. మాలవాడు వచ్చి, అమ్మా, కొడుకు పుట్టాడు, కానీ తల్లిపాలు ఆవు పాలు ఏవీ తాగకుండా గుక్కపెట్టి ఏడుస్తున్నాడు తల్లి, నీవే దారి చూపి పుణ్యం కట్టుకో అని బతిమాలాడు. చింతామణి వెంటనే ఒక చెంబు తీసుకొని బ్రాహ్మణుల వీధికి వెళ్ళి ఇంటిలో పాలు సేకరించి తెచ్చి పుట్టిన పిల్లవాడికి తానే పాలు తాగించింది. మహాత్మా, నన్ను క్షమించండి. అహంకారముతో మీరు ఈ కడజాతిలో జన్మించున్నట్లు చేశాను. దానికి పరిహారముగా నేనే రోజూ మీకు పాలు తెచ్చి తాగిస్తాను అని వేడుకొని అప్పటి నుండి పిల్లవాడికి పాలు తాగించసాగింది. మాదిగ జంటకు ఏమీ అర్థం కాలేదు. కొడుకు పుట్టిన సంతోషం లేకుండా తన పాలు తాగకుండా పరాయామె తెచ్చిన పాలు తాగి పెరుగుతున్నాడే అని విచారముతో ఉన్నారు. చింతామణి వాళ్లతో, మీరు పొరపాటున కూడా ఈ పిల్లవాడి చేతి నుండి ఏమీ తీసుకోవద్దు, అలా తీసుకుంటే అతడు మీకు దూరమైపోతాడు సుమా అని హెచ్చరించి చెప్పింది. పాలు పండ్లు బ్రాహ్మణుల ఇళ్లలో భోజనము తెచ్చి పెంచుతూ ఉన్నారు. క్రమంగా పెద్దవాడై 12 సంవత్సరాల వయసు వచ్చింది పిల్లవాడికి. ఒకసారి తండ్రి పని మీద పొరుగున ఉన్న ఊరికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రికి గస్తీ తిరగాలి. కానీ
ఇల్లు చేరాలని అనుకుంటే వర్షం మొదలయ్యింది. రాలేకపోయాడు. తల్లి గాబరా పడుతుంటే కొడుకు, అమ్మా ఎందుకు కంగారు, నేను గస్తీ తిరుగుతాను, నీవు ఊరికే నా వెంట ఉండు చాలు అని తల్లి కొడుకులు రాత్రి అన్నం తిని బయలుదేరారు. ఒక్కో జామున ఒక్కో వీధి తిరుగుతూ డప్పు వాయిస్తూ, వినండోయ్ జనులారా, జాగురుకుతాగా ఉండండి, కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు మిమ్ములను ఉబిలోకి లాగుతాయి, జాగ్రత్తగా ఉండండి అని ప్రబోధిస్తూ 4 వీధులు తిరిగి అందరినీ జాగూరికులను చేశాడు. ఆ దేశపు రాజుగారు నిద్ర పట్టక రాత్రి మొదటి జామున బాలుడు చెప్పిన సూక్తులు విని, మాదిగవాడు గస్తీ తిరుగుతూ చెప్పిన మాటలులాగా లేవు, ఇవి ఎవరో మహానీయుడు పలికిన సుభాషితాలుగా ఉన్నాయి అని తలుస్తూ మిగిలిన 3 జాములు కూడా మేలుకొని విన్నారు. తెల్లవారిన తరువాత భటులను పంపి, నిన్న రాత్రి గస్తీ తిరిగిన వాడిని నా సమ్మూఖమునకు తీసుకొని రండి అని చెప్పారు. తల్లి భయపడుతూ, నాయనా, రాత్రి నీవు ఏదో అర్థము కాని భాషలో ఏదేదో చెప్పినావు. రాజుగారికి కోపం వచ్చి నిన్ను ఏమి దండనకు గురి చేస్తారో ఏమో అంది. అమ్మా, నేను ఏమీ తప్పు చెప్పలేదు, నీవు కంగారు పడి భయపడవద్దు అని చెప్పి భటులతో కలిసి సభకు వెళ్ళాడు. రాజుగారు అంత చిన్నవాడు అనుకోలేదు, ఎంత పెద్దవాడో అనుకున్నాడు. బాబూ, నీవు రాత్రి చెప్పినవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు, నీ గురువు ఎవరు అని అడిగితే, నాకు గురువంటూ ఎవరూ లేరు, నేనే చెప్పినాను అని బదులిచ్చాడు. రాజుగారు మెచ్చుకొని శభాష్ అని ఒక సంచి నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చి పంపుతాడు ఇంటికి. అప్పటికే తండ్రి కూడా వచ్చి ఉన్నాడు. ఇద్దరు కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొడుకు రాగానే ఎత్తి ఆలింగనము చేసుకొని, నాయనా, రాజుగారు ఏమన్నారు, ఏమీ కోప్పడలేదు కదా అని ఆతృతతో అడిగారు. లేదు అయ్యా, నన్ను మెచ్చుకొని ఈ బహుమానం కూడా ఇచ్చి పంపారు అని చెప్పి తన చేతిలోని వరహాలు ఉన్న సంచిని అమ్మ చేతికి ఇచ్చాడు. అంతే, ఆ బాలుడు కిందపడి గిలగిలా కొట్టుకొని ఊపిరి వదిలాడు. మాదిగ జంట రోదిస్తూ బాలుని మీద పడి విలపిస్తూ ఉన్నారు. సంగతి తెలిసి చింతామణి వచ్చింది. నేను ముందే చెప్పాను కదా, పిల్లవాడి చేతి నుండి ఏమీ తీసుకోవద్దని, అతని రుణము తీరిపోయింది, వెళ్ళిపోయాడు అని చెప్పి దంపతులను ఓదార్చింది. మహాత్మా, నేను చేసిన తప్పు వల్ల మీరు వీళ్ళ ఇంట్లో పుట్టి రుణానుబంధము తీర్చుకొని ముక్తి పొందినారా అని తాను కూడా విలపించి ఆ మునీశ్వరునికి నివాళి అర్పించింది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయ అనే పెద్దలు చెప్పే మాట నిజము కదా. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.